వెల్కమ్ టు మెగా9 టీవీ. సాధారణంగా ఒక సామాన్య భక్తుడు తన కష్టాలు తీరాలని, కోరికలు నెరవేరాలని గుడి హుండీలో వేసే ప్రతి రూపాయి ఆ దేవుడికే చెందాలి. అది ధార్మిక కార్యక్రమాలకు, పేదల ఆకలి తీర్చడానికి ఉపయోగపడాలి. కానీ దేశంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఏం జరుగుతోంది? పాలక మండళ్లు మారినప్పుడల్లా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేవుడి సొమ్ము నాయకుల జేబుల్లోకి, బినామీ కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి మల్లుతోంది. ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన దర్శన టికెట్ల కుంభకోణాలు, అన్నదానం నిధుల మళ్లింపు ఆరోపణలు, అలాగే ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో భూముల కొనుగోలు వ్యవహారంలో వెలుగు చూసిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇలాంటి అనేక ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వేళ ఇప్పుడు అందరి దృష్టి కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వైపు మళ్లింది. లక్షల కోట్ల రూపాయల అపారమైన గుప్త నిధులు ఉన్నప్పటికీ అక్కడ ఒక్క రూపాయి కూడా ఎందుకు పక్కదారి పట్టడం లేదు? ట్రావెన్కోర్ రాజకుటుంబం అనుసరిస్తున్న అద్భుతమైన విధానం ఏంటి? ఇప్పుడు చూద్దాం. పద్మనాభ స్వామి ఆలయం అంటే కేవలం ఒక గుడి కాదు, అదొక చరిత్ర. ట్రావెన్కోర్ రాజకుటుంబం తరతరాలుగా ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తూ వస్తుంది. గతంలో ఉత్రాడం తిరునల్ మార్తాండ వర్మ ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. ఆయన మరణానంతరం అంటే 1991 తర్వాత ఆలయ నిర్వహణపై అనేక వివాదాలు మొదలయ్యాయి. ఈ నిధుల రక్షణ ఎలా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఆ నిధులే కదా ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటిగా మార్చాయి. నిజానికి 2020 జూలై 13న భారత సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ హక్కు ట్రావెన్కోర్ రాజకుటుంబానికే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మూలం తిరునల్ రామవర్మ ఆలయ ధర్మకర్తగా కొనసాగుతున్నారు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ గుడిలోని నేలమాలిగలను తెరిచినప్పుడు అందులో దాదాపు 1 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన స్వచ్ఛమైన బంగారం, వజ్రాలు, కిరీటాలు బయటపడ్డాయి. ఇంకా తెరవని వాల్డ్ బీలో అంతకు మించిన సంపద ఉందని అంచనా. ఇంతటి అపారమైన సంపదను శతాబ్దాల పాటు కాపాడుకుంటూ వచ్చింది ట్రావెన్కోర్ రాజకుటుంబం. వాళ్ళు ఆ గుడిని తమ సొత్తుగా ఎప్పుడూ భావించలేదు. సాక్షాత్తు తాము పద్మనాభస్వామికి సేవకులమని, ఆ దేవుడి దాసులుగా మాత్రమే వాళ్ళు తమను తాము ప్రకటించుకున్నారు. గుడిలో ఉన్న ఆస్తులన్నీ దేవుడివేనని, అందులో నుంచి ఒక్క చిన్న ఇసుక రేణువును కూడా తీసుకువెళ్లినా మహాపాపమని వారు బలంగా నమ్ముతారు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఆ గుడిపై ట్రావెన్కోర్ రాజకుటుంబానికే నిర్వహణ హక్కులు ఉంటాయని తీర్పునిచ్చి వారి నిజాయితీని గౌరవించింది. పద్మనాభస్వామి ఆలయంలో రాజకీయ నాయకుల జోక్యానికి ఆస్కారం ఉండదు. కేవలం భక్తి, సాంప్రదాయం, కఠినమైన ఆడిటింగ్ మాత్రమే అక్కడ పనిచేస్తాయి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండే ప్రత్యేక కమిటీ, రాజకుటుంబం కలిసి ప్రతి పైసాకు లెక్క చెబుతాయి. దేవుడి సంపదను కాపాడడానికి ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా వ్యవస్థలను అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ దర్శనం కోసం వీఐపీ కల్చర్ ఉండదు. భక్తులందరూ ఒకే కట్టుబాటుతో, సాంప్రదాయ వస్త్రాలతో లోపలికి వెళ్ళాలి. డబ్బు ఉంటే దేవుడి దగ్గరకు త్వరగా వెళ్ళొచ్చు అనే అహంకారానికి అక్కడ చోటు లేదు. అందుకే పద్మనాభస్వామి ఆలయం కేవలం ఒక సంపన్న దేవాలయంగానే కాకుండా ఆధ్యాత్మికతను కమర్షియలైజ్ చేయని ఒక గొప్ప పవిత్ర స్థానంగా నిలిచిపోయింది. లక్షల కోట్ల నిధులున్నా ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా పవిత్రతను కాపాడుకుంటున్న పద్మనాభస్వామి ఆలయం నిజంగానే ఒక ఆదర్శం. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టి దేవుడి సొమ్మును దుర్వినియోగం కానివ్వని ఈ వ్యవస్థ దేశంలోని ఇతర ఆలయాలకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలవాలి. ధార్మిక సంస్థల పవిత్రతను కాపాడడానికి అందరూ కృషి చేయాలి.